ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు s, దెన్ ప్రూవ్ దట్ sin s మైనస్ a ప్లస్ sin s మైనస్ b ప్లస్ sin c ఈక్వల్ టు 4 cos s మైనస్ a బై 2 cos s మైనస్ b బై 2 sin c బై 2 ప్రూవ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఇది రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం ఎప్పట్లాగే డివైడ్ విత్, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ RHSలో డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు a ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 2s బై 2 రాయాలి. ఓకే, ఇక్కడ మనం cos c ప్లస్ cos d ఈక్వల్ టు 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 ఈ ఫార్ములా వాడదాం దీంట్లో. మళ్ళీ ఇంకోటి sin 2 θ ఈక్వల్ టు 2 sin θ cos θ, ఈ రెండు ఫార్ములాసే వాడతాం మనం. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ ఈ సమ్ములు. మనం ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు ఎస్ డివైడ్, వాళ్ళు ఇచ్చింది రాసేసుకుందాం. ఇది ఇచ్చారు రాసేసా. డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, 2తో డివైడ్ చేశా. ఇక 2 క్యాన్సిల్ చేయకూడదు, అలానే ఉంచేసేయాలి. ఓకే, ఇప్పుడు మనం LHS అంటే ఇది తీసుకోవాలి. తీసుకుందాం. సైన్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి, ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. దీన్ని ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? సారీ, ఇక్కడ కాస్ సి ప్లస్ కాస్ డిఏ కాదు, సైన్ సి ప్లస్ సైన్ డి కూడా వాడతాం. సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ కాస్ సి మైనస్ డి బై 2. ఈ మూడు ఫార్ములాస్ వాడతాం. ఈ ఫార్ములా ఇక్కడ మళ్ళీ రాస్తాలే. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఇది ఒకటి. సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు 2 sin c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఒకటి. సైన్ 2 θ ఈక్వల్ 2 sin θ కాస్ θ. ఈ మూడు ఫార్ములాస్ మనం వాడతాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రెండు తీసుకుందాం. LHS రాసేసాం. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. ఈ రెండిట్లో మనకి ఇది ఎట్లా ఉంది? సైన్ సి ప్లస్ సైన్ డి అనే ఫామ్లో ఉంది. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ఈ ఫామ్లో ఉంది మనకి. ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లోకి రాయాలి. ఈ ఫామ్లోకి సైన్ సి ప్లస్ సైన్ డి, సి అంటే ఎస్ మైనస్ ఏ, డి అంటే ఎస్ మైనస్ బి. కాబట్టి ఈ ఫామ్లో మార్చుద్దాం. 2 సైన్ సి అంటే ఎంత? ఎస్ మైనస్ ఏ, కాబట్టి ఈ సి ప్లేస్లో ఎస్ మైనస్ ఏ రాస్తాం. ఎస్ మైనస్ ఏ ప్లస్ డి అంటే ఎస్ మైనస్ బి, అంటే డి ప్లేస్లో ఎస్ మైనస్ బి రాస్తాం. ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ సి అంటే ఎస్ మైనస్ ఏ మైనస్ డి అంటే ఎస్ మైనస్ బి బై 2. ఇక మైనస్ ఉందిగా బ్రాకెట్ పెట్టాలి మనం. తర్వాత ఇది రాసేస్తాం ప్లస్ సైన్ సి. ఓకే, ఇక్కడ ప్లేస్ లేదు, అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం 2 సైన్ ఎస్ ప్లస్ ఎస్ ఎంత? 2s ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి వచ్చింది, మైనస్ బి బై 2. ఓకే, ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ బి బై 2 ఇంటూ కాస్, ఇక్కడ మనకి ఎస్ మైనస్ ఏ మైనస్ ఇంటూ ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ బి మైనస్ ప్లస్ బి బై 2 ప్లస్ సైన్ సి. ఓకే, ఈఎస్ఈఎస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మనం 2 సైన్ 2s, ఈ రెండిట్లో మనం మైనస్ కామన్ చేద్దాం. మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏ వచ్చింది, మైనస్ కామన్ తీసుకున్న ప్లస్ బి, ఏ ప్లస్ బి
ఈ 2ని దీనికి సపరేట్ చేద్దాం. ఓకే, ఈ 2s ఇట్లానే ఉంచేసేయండి, క్యాన్సిల్ చేయవద్దు. ఓకే, ఇంటూ కాస్ బి మైనస్ ఏ, అంటే నెగిటివ్ ముందు ఉంటే బాగోదు కాబట్టి బి మైనస్ ఏ బై 2 ప్లస్ ఇక్కడ మనం సైన్ సి అంటే ఓకే తర్వాత రాద్దాం. సైన్ సి ఇక్కడ మనకి 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 ఉంది. అంటే దీన్ని మనం ఇక్కడ రావాలి అంటే 2s మైనస్ ఏ ప్లస్ బి బై 2 ఉంది కాబట్టి c/2 ఇక్కడ ఉంచేసి ఏ ప్లస్ బి బై 2 నాడు పంపిస్తున్నా. అంటే c/2 ఈక్వల్ టు 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అటు వెళ్తే మైనస్ ఏ ప్లస్ బి బై 2 అయితే c/2ని ఇక్కడ ఉంచేసా. ఓకే, అంటే ఇక్కడ 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 వచ్చింది, ఇదేగా వచ్చింది. అంటే దాని ప్లేస్లో c/2 రాసుకోవచ్చు కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో c/2 రాస్తాను. ఓకే, అంటే దీని ప్లేస్లో మనం 2 సైన్, ఇక్కడ మనకి సైన్ సి అని ఉంది. మనకి ఒక ఫార్ములా తెలుసు, సైన్ 2θ ఈక్వల్ టు 2 సైన్ θ కాస్ θ అని. అంటే ఇక్కడ 2θ ఉంది కాబట్టి 2θలో సగం ఎంత θ, కాబట్టి దీని యొక్క ఫార్ములా రాసేటప్పుడు 2θలో సగం రాయాలి, θ. ఇక్కడ మనకి ఒకవేళ 2θ ప్లేస్లో ఉట్టి θ ఉందనుకోండి, సైన్ θ అని. ఇప్పుడు ఎలా రాయాలి, 2 సైన్ 2θలో ఇక్కడ సగం రాసాం, ఇక్కడ θలో సగం రాయాలి, θ/2 కాస్ θ/2. సగం అంటే θ/2ఏగా. అంటే మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఇది, సైన్ 2θ ఈక్వల్ 2 సైన్ θ కాస్ θ. ఇప్పుడు ఒకవేళ 2θ ప్లేస్లో θ ఉంటే దాని ఫార్ములా రాసేటప్పుడు θలో సగం రాసి రాయాలి, θ ప్లేస్లో θ/2 అని. ఓకే, ఇది ఫార్ములా మనకి. ఇక్కడ మనకి సైన్ సి ఉంది, θ ప్లేస్లో సి ఉంది కాబట్టి మనం 2 సైన్ c/2 కాస్ θ ప్లేస్లో c/2 ఇట్లా రాయాలి. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దీన్నే వెనకాల పేజీలో రాద్దాం. ఇక్కడ మనకి ఇది ఎట్లా వచ్చింది అంటే వెనకాల ఉన్నది ఇక్కడ రాసే. ఇప్పుడు మనం 2 సైన్ c/2 కామన్ తీద్దాం. 2 సైన్ c/2 కామన్ తీస్తే ఇది రాద్దాం, కాస్ b మైనస్ ఏ బై 2 ప్లస్ ఇది రాసాం. ఇప్పుడు దీంట్లో ఇది మిగిలిద్ది, కాస్ c/2 మిగిలిద్ది, కాస్ c/2 ఇంకంతే. ఇప్పుడు 2 సైన్ c/2 ఇంటూ కాస్ b మైనస్ ఏ బై 2 ప్లస్ కాస్, ఇక్కడ c/2 ప్లేస్లో ఎంత రాయొచ్చు మనం, ఇక్కడ మనం రాసాం c/2 ఈక్వల్ 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అని. ఓకే, c/2 ప్లేస్లో అది రాస్తున్నాం, 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అని. ఓకే, ఇక 2 క్యాన్సిల్ చేయకూడదు, అలానే ఉంచేయాలి. 2 సైన్ c/2 ఇక్కడ మనకి ఇది కాస్ సి ప్లస్ కాస్ డి అనే ఫామ్లో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, ఇది ఫార్ములా మనకి. అంటే కాస్ సి ప్లస్ కాస్ డి, సి అంటే బి మైనస్ ఏ బై 2, డి అంటే 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, అంటే ఇట్లా రాయాలి, 2 కాస్ సి ప్లస్లో ఎంత రాయాలి, బి మైనస్ ఏ బై 2, అదే రాస్తున్నాం, బి మైనస్ ఏ బై 2 ప్లస్ డి ప్లస్లో ఎంత రాయాలి, 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2, 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2, అదే రాస్తున్నాం. బై 2 ఉంది కాబట్టి ఇక్కడ బై 2. ఓకే, ఇప్పుడు ఇంటూ కాస్, ఇక్కడ సి ఎంత ఉంది, ఇక్కడ సి ఎంత ఉంది, సి అంటే బి మైనస్ ఏ బై 2, బి మైనస్ ఏ బై 2 మైనస్ డి అంటే 2s మైనస్ ఏ ప్లస్ బి బై 2, 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2
బ్రాకెట్ పెట్టేయాలి. ఓకే, ఇక్కడ మనం 2 sin c/2 2 cos, ఇక్కడ b మైనస్ a/2 మామూలుగా రాసేస్తాం. b మైనస్ a/2 ప్లస్ 2s/2 మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ a మైనస్ a మైనస్ ఇంటూ b మైనస్ b బై 2 ఇక్కడ బై 2 ఉంది కాబట్టి బై 2 ఇంటూ కాస్ b మైనస్ a/2 మామూలుగా రాసేసేయాలి. b మైనస్ a/2 మైనస్ ఈ మైనస్తో లోపల మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ 2s/2 మైనస్ 2s/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ a ప్లస్ b/2. ఓకే, ఇక్కడ బై 2 రాయడం మర్చిపోయాను. బై 2 ఇక్కడ బై 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 sin c/2 ఇక్కడ ఈ b/2 ఇవి క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మైనస్ a/2 మైనస్ a 2 cos మైనస్ a అంటే మైనస్ 2a బై 2 ఉంది కాబట్టి ప్లస్ 2s/2 బై 2 మళ్ళీ బై 2 ఉంది కాబట్టి బై 2 రాసేసాం. ఇంటూ కాస్ ఇక్కడ కూడా అంతే, ఇది b. ఇక మనకి మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతాయి. b ప్లస్ b అంతా 2b/2 మైనస్ 2s/2 మిగిలిద్ది. బై 2 ఉంది కాబట్టి 2 పెట్టేస్తాం. ఓకే, 2 sin c/2 ఇంటూ 2 cos ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది అంటే s మైనస్ a ఎస్ వచ్చింది. మైనస్ ఉంది కదా ఇక్కడ s మైనస్ a/2 ఇంటూ కాస్ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. b మైనస్ s. ఓకే, ఇప్పుడు మనం అయింది కదా. ఇప్పుడు మనం వెనకాల ఉన్న RHS ఇది ప్రూవ్ అయిందో లేదో చూడాలి. అంటే ఇది వెనకాల అది రాస్తున్నాను నేను. 4 cos s మైనస్ a/2 cos s మైనస్ b/2 sin c/2 ఇది మనకి RHS వాళ్ళు ప్రూవ్ చేయమన్నది. మనకి ఇది వచ్చిందో లేదో చూడాలి. అంటే 2 2 just 4 కాబట్టి 4 cos ఇది రాస్తున్నా ఫస్ట్. cos s మైనస్ a/2 ఇంటూ కాస్ ఇక్కడ మనకి b మైనస్ s/2 ఉంది. ఇక్కడ s మైనస్ b/2 ఉంది కాబట్టి మనం ఇదే ప్రూవ్ చేయాల్సింది. ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి s మైనస్ b/2 ఉంది. ఇక్కడ b మైనస్ s/2 ఉంది. ఇది ఎట్లా ఉందో అలా రాసేసేయడం. ఇంకా s మైనస్ b/2 అది ఇంకా మనం ఏం చేసేది లేదు కాబట్టి ఇంకా మనం ఆన్సర్ ఎలా ఉందో అలా రాసేయడం. కాస్ s మైనస్ b/2 అది sin c/2 ఇక్కడ రాసేస్తున్నాం. ఓకేనా, ఈ రెండు ప్రూవ్ అయిపోయినాయి. హెన్స్ ఇట్ ఈస్ LHS ఈక్వల్ టు RHS. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఓవరాల్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇది ఇచ్చింది రాసేసాం. డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్ అని పెట్టి ఇది రాసేసాం. a ప్లస్ b ప్లస్ c/2 ఈక్వల్ 2s/2. మనం ఈ మొత్తం సమ్ములో ఈ 3 ఫార్ములాస్ వాడతాం. ఓకే, ఇది సమ్ము, ఇది మొత్తం ఈ బ్రాకెట్లో అనేది సమ్ములో ఎలా వచ్చిందో తెలిసిద్ది. ఫస్ట్ LHS తీసుకుందాం. తీసుకొని ఇది మనకి sin c ప్లస్ sin d అనే ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో అంటే 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2. c అంటే s మైనస్ a, d అంటే s మైనస్ b. 2 sin రాసేస్తాం ప్లస్ sin c ఇది రాసేస్తాం. తర్వాత 2 sin s ప్లస్ s 2s మైనస్ a మైనస్ b/2 cos s మైనస్ మైనస్ 1 మైనస్ ఇంటూ s మైనస్ b ప్లస్ b/2 ప్లస్ sin c ఇది రాసేస్తాం. 2 sin 2s/2 ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం. మైనస్ కామన్ తీస్తే a ప్లస్ b/2 అయింది. 2ని అటు సైడ్ పంపించేస్తాం. కాస్ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. b మైనస్ a/2 ప్లస్ sin c. ఇప్పుడు మనం ఇది రాసేస్తాం. ఇది 2s/2 మైనస్ a ప్లస్ b/2 ఇక్కడ ఉంది. అంటే మనం ఇక్కడ ఇది వచ్చి మనం ఇది చూసాం కదా. అంటే
ఏ ప్లస్ బి బై టూ ఉంది 2s/2 మైనస్ ఏ అంటే ఏ ప్లస్ బి బై టూ నాడు పంపిద్దాం. అప్పుడు సి బై టూని ఇక్కడ ఉంచేది సి బై టూ ఈక్వల్ 2s/2 మైనస్ ఏ ప్లస్ బి బై టూ అంటే దీని ప్లేస్లో సి బై టూ రాయొచ్చు. అంటే దీని ప్లేస్లో సి బై టూ రాసా ఇంటూ కాస్ ఇది రాసేసా. ఇక్కడ మనకి సైన్ సి ఉంది. మనకు ఒక ఫార్ములా తెలుసు సైన్ 2θ ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా అంటే 2θలో సగం ఇక్కడ రాయాలి థీటా అని. ఇక 2θ ప్లస్లో ఎంత ఉంది థీటా ఉంది అంటే థీటాలో సగం ఎంత θ/2 రాయాలి. ఇక థీటా ప్లస్లో సి ఉంది కాబట్టి 2 సైన్ సి/2 కాస్ సి/2 రాస్తున్నా. ఓకే, వెనకాల ఉన్నదాన్ని ఇక్కడ రాసేసా 2 సైన్ సి/2 మామూలుగా రాసేసా. 2 సైన్ సి/2ని కామన్ తీసా ఇక్కడ నేను 2 సైన్ సి/2 దీంట్లో ఇక్కడ మనకి ఇది మిగిలిద్ది 2 సైన్ సి/2 పోతే కాస్ సి/2 మిగిలిద్ది. సి/2 ప్లేస్లో మనకి ఇక్కడ వచ్చింది కదా 2s/2 మైనస్ ఏ ప్లస్ బి/2 అది రాశాను. ఇప్పుడు మనకి ఇది కాస్ సి ప్లస్ కాస్ డి అనే ఫామ్లో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి, సి అంటే బి మైనస్ ఏ/2, డి అంటే 2s/2 మైనస్ ఏ ప్లస్ బి/2. ఓకే, 2 కాస్ సి ప్లస్ డి/2 కాస్ సి మైనస్ డి/2 ఈ ఫామ్లో రాయాలి. 2 కాస్ సి అంటే బి మైనస్ ఏ/2 ప్లస్ డి అంటే 2s/2 మైనస్ ఏ ప్లస్ బి/2 బై 2 ఉంది కాబట్టి బై 2 ఇంటూ కాస్ సి అంటే బి మైనస్ ఏ/2 మైనస్ డి అంటే 2s/2 మైనస్ ఏ ప్లస్ బి/2 బై 2 ఉంది కాబట్టి బై 2 ఇది దించేసా. 2 కాస్ ఇక్కడ మన మైనస్తో దీని మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ ప్లస్ బి రాసేసా. ఇక్కడ మన కాస్ ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ మైనస్తో మళ్ళీ మైనస్ ఇంటూ 2s/2 మైనస్ 2s/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి/2 బై 2 ఇది రాసేసా. బీబీ క్యాన్సిల్ అయిపోతే 2s/2 మైనస్ a/2 ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది బై 2 సైన్ సి/2 2 కాస్ ఎస్ మైనస్ a/2 కాస్ బి మైనస్ a/2 2 2 జస్ట్ 4 కాస్ ఎస్ మైనస్ a/2 కాస్ బి మైనస్ s/2 ఎస్ మైనస్ b/2 రాసుకోవచ్చు మనం. ఇక్కడ సైన్ సి/2 ఇక్కడ రాసేసా. ఇదే మనకు ఆన్సర్. LHS = RHS. ఓకే.